బాబు మా దాని ముందు ఎందుకు ఇలాగేస్తున్నారు? స్థలం ముందు మీరు వేసుకోవచ్చు, మేము ఏం కాదన్నట్టు. మా దాని ముందు ఇలాగ వేయటం ఎందుకు? కాదది మా అదే మాకు జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది. మా దాని ముందు ఎలా చేస్తున్నావు నువ్వు? మా దాని ముందు ఎలా చేస్తున్నావు? అసలు మా దాని ముందు నువ్వు ఎలా కడుతున్నావు? నీకే హక్కు, నీదే, నీ సైట్ లో నువ్వు కట్టుకోక. కట్టిన తర్వాత పగలు కొట్టేద్దాం. పగలు కొట్టించి కట్టగా మేమేం బాగా కొట్టించలేదు. మీరు చేసిన తప్పులకి మీరే బాగా కొట్టించుకున్నారు. మా దాని ముందు కట్టేది ఏంటి? అయినా కూడా మా దారి ముందు, మా సైట్ ముందు మీరు ఎలా కడుతున్నారు? కోర్టు ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం. 5 నంబర్ అక్కడేమో 2.5 అడుగు ఏమో కబ్జా చేస్తారు. ఒక 2.5 అడుగులు ఎస్ఎల్ సైట్ లో కబ్జా చేస్తాను. నీకు ఎందుకు వెళ్ళరా? చెప్తున్నారు కదా కబ్జా చేస్తాను. నేను చేస్తాను రా. రాజు కట్టండి, మీరు కట్టండి. చూద్దాం పోలీసు వాళ్ళు చెప్పాక వస్తున్నారు కానీ నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అది నువ్వు చేసుకో, నీకు ఉందిగా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు, కోర్టుకి వెళ్తావు, అన్నిటికి వెళ్తావు, వెళ్ళు. నా పేరు పండంనేని శ్రీహర్ష. మరి విష్ణునారాయణ అనే వ్యక్తి ఈ పక్కన సరిహద్దులో స్థలం కొనుక్కున్నాడు. మా గోడ గేట్కి దారి మోతేసేస్తాను అని చెప్పి మళ్ళీ అక్కడ పిల్లర్లు బీమ్లు రేజ్ చేశారు. అది ఏంటి? మా ఫ్రంట్ ఉన్న గేట్ ముందు మున్సిపాలిటీ రోడ్డు మీద ఆయన ఇల్లీగల్గా మున్సిపల్ రోడ్డుని ఆక్రమించి మున్సిపల్ రోడ్డు మీద బీమ్లు వేసి ఉన్న గేటు గోడ బదలు కొడతాను, అడ్డొస్తే చంపేస్తానని చెప్పి బెదిరించాడు. వీళ్ళు లీగల్గా ఏమీ పట్టించుకోరు. క్రిమినల్ కేసులని పట్టించుకోరు, సివిల్ కేసులని పట్టించుకోరు, రిట్ పిటిషన్స్ని పట్టించుకోరు. ఒకటి వాళ్ళు తగ్గట్టు వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఒకటి వాళ్ళు ఒకటి అంటారు, మేము ఏం చేసినా ఏం చెందినా మా దగ్గర డబ్బు ఉంది, ఏదైనా మేము చేయగలం. ఏప్రిల్ నుంచి కట్టడం మొదలెట్టారు. మొదలెట్టడంతోనే మాకు ఇబ్బందులు కలగజేశారు. ఎస్హెచ్ఓ పెనలూరు వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా సూపరింటెండెంట్ గారికి కూడా స్పీడ్ పోస్టుల ద్వారా కంప్లైంట్ పంపించాము. మున్సిపల్ అధికారులు పైన 2 ఫ్లోర్లను డిమాలిష్ చేశారు సార్. పార్షియల్ డిమాలిష్ చేశారు. చేసడానికి వచ్చినప్పుడు ఈయన హడావుడిగా కార్ల మీద వచ్చేసారు. ఈయన అల్లుడు అందరూ వచ్చారు సార్. వచ్చిన తర్వాత పోలీసు వారిని కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ అసభ్య పదజాలం వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు సార్. మరేది విష్ణు గారు, నారాయణ గారు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారు సార్. ఏది నిజం చెప్పరు సార్. నోరు తెరిస్తే అన్ని బూతులే మాట్లాడతారు సార్. ఆయన అంత అలా అవాస్తవ ఆరోపణలు చేసే కన్నా అడిగింది ఏమన్నా ఉంటే వీడియోలు కానీ ప్రూఫ్లు ఏమన్నా ఉంటే ఆయన బయట పెట్టవచ్చును కదా సార్. నోరు తెరిచి మాట్లాడతారే కానీ ఏ విధమైన ప్రూఫ్లు ఆయన బయట పెట్టరు. ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ మున్సిపల్ వారు గుర్తించి పగల కట్టక ముందే చెప్పారు ఎమ్మెల్యే గారు. పగలగొట్టిన తర్వాత మళ్ళీ ఆయన రీకన్స్ట్రక్షన్ కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత రీకన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా నేను మా ఎమ్మెల్యే గారిని ఒకసారి తారసపడటం జరిగింది. ఆ తారసపడినప్పుడు సార్ ఇలాగ ఉన్నది సార్, ఇలాగ ఆయన పగలగొట్టిన తర్వాత కూడా ఇట్లాగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి నేను ఇంక ఏం చేయలేక నా ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా కానీ నేను హైకోర్టులో రిట్ వేశాను సార్ అని చెప్పేసి అప్పుడు నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.